కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి. అరే ముచ్చాలు ముచ్చాలు అయ్యా కాస్త కాళ్ళు పిసుకరా. ఇక వచ్చేస్తున్నానండి అయ్యా. అయ్యగారి దృష్టిలో పడే మహదవకాశం. రే ముత్యాలు, నీ పని నువ్వు చూసుకో, అయ్యగారికి నేను కాలు పడతాను. ఇవాళ నీ చేతిలో కొత్త సుఖం కనిపిస్తోందిరా. ఓ పని చేయరా, రోజు పనులన్నీ మానేసి జీవితాంతం నాకు కాళ్ళు పడుతూ ఉంటారా. అది నువ్వు కాళ్ళు పడుతున్నావు దృష్టిలో పడడం కోసం. అరే నువ్వా కాళ్ళు పట్టేది? నువ్వు పడతావేటయ్యా? నాకు కొంచెం వినయం విశ్వాసం అన్ని ఎక్కువ అండి. ఇదేంటి నువ్వు కాలు పడుతున్నావు? నేను అదే అడుగుతున్నానయ్యా, వంటవాడు నువ్వు కాళ్ళు పడుతున్నావు ఏమిటని. ఇతను వంటవాడు కూడా కాదయ్యా, నేను పొరపాటున వంటవాడికి ఇవ్వాల్సిన ఉత్తరం ఇతనికి ఇచ్చాను. ఇతను రవికుమార్ అని మా స్నేహితుడు కొడుకు, బిఎస్సీ కంప్యూటర్స్ పాస్ అయ్యాడు. మీ అన్నయ్య గారి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తారు, పంపించాడు. భలే పని జరిగిందయ్యా. ఏమయ్యా, మేం పొరపాటు పడ్డాం సరే, నువ్వైతే చెప్పొచ్చు. అదేంటోనండి, పెద్దవాళ్ళని చూస్తే ఎదురు చెప్పలేను. కుర్రోడు చాలా బుద్ధిమంతుడయ్యా. ఈ రోజుల్లో ఇలాంటి కుర్రోడు దొరకడం. సరబయ్య, నీతో ప్రత్యేకంగా మాట్లాడాలయ్యా. అంటే మమ్మల్ని వెళ్ళిపోమనా? నా సంగతి వేరే చెప్పాలంటే. సరబయ్య కూర్చో. దృష్టిలో పడమే కాదు, రిజిస్టర్ కూడా అయిపోయాను. బిషా 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 బిషా. సత్యం బావా, తెల్లారే పాటికి రవి తల్లిదండ్రులు ప్రవేశపెట్టమన్నావు, ఇదిగో ప్రవేశపెట్టాను. నమస్కారం. నమస్కారం. రండి కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. రండమ్మా రండి కూర్చోండి. నిజానికి నేనే మీటికి రావాల్సింది, కానీ మీరే వస్తే మా ఇల్లు వాకిలు చూసినట్టుంటుందని రమ్మన్నాను. మీరేమనుకోవద్దు. మా వాడు ఏదైనా తప్పు చేస్తుంటే మంద నుంచి మీ కాళ్ళు పట్టిస్తాను. నేనే మీ వాడి కాళ్ళు పట్టుకొని కడగాలనుకుంటున్నాను. సూటిగా చెప్పవయ్యా మహానుభావా. కరెక్ట్ కరెక్ట్. ఏమీ లేదండి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మావాడిక మా వాడి గురించి మీకు పూర్తిగా తెలియదు. ఎప్పుడొచ్చారు? ఈ వినయ విధేయతలే నాకు నచ్చాయండి. మా అన్నయ్య మంచి యాక్టర్ అండి. అలాగా, చిన్నప్పుడు నేను కూడా ప్రహ్లాదుడు వేషం వేసేవాడయ్యా. కాకపోతే ఇప్పుడు హిరణ్యకశిపుడు పర్సనాలిటీ వచ్చింది. కురుక్షేత్రంలో పచ్చిపడి ముందు వాళ్ళని పిలిపించిన విషయం మాట్లాడండి. కరెక్ట్ కరెక్ట్. మీతో వియ్యమంతటం మా అదృష్టం, కానీ ఏమిటమ్మా సందేహం? నేను నెలజేతగాడిని, మీ తాహత్తో పోలిస్తే నాకు మనుషులు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదండి. కానీ మావాడికి మనసులు ముఖ్యమండి, నాకు ఇష్టమే. బాగుందయ్యా. ఇదిగో మీ వాడు ఒప్పుకున్నాడు, మీరే మాట్లాడద్దు. అమ్మాయి రాజీ, ఏ అమ్మా అంత విన్నావు కదా, ఇక నీ అభిప్రాయం చెప్పమ్మా. మీ ఇష్టం నాన్న. నా చిట్టి తల్లి నా మాట ఎప్పుడూ కాదండి. వీళ్ళిద్దరు జాతకాలు చూపించి మంచి ముహూర్తం చూసి కబుర్ చేస్తాను. ధర్మే త్వయా ఏషా నాతి చరితవ్య. ధర్మే త్వయా ఏషా నాతి చరితవ్య. అయ్యా నాతి చరామి అనండి. నాతి చరామి. అర్ధే త్వయా ఏషా నాతి చరితవ్య. అర్ధే త్వయా ఏషా నాతి చరితవ్య. నాతి చరామి. కామే త్వయా ఏషా నాతి చరితవ్య. కామే త్వయా ఏషా నాతి చరితవ్య. నాతి చరామి. అయ్యా, ఈ మంత్రాలు అంటున్నారు అనమంటున్నారు గాని మరి వాటికి అర్థాలు తెలియాలి కదండి, చెప్తారా? అలాగే. ధర్మార్థ కామములలోన ఏనాడు ఈమె తోడును నీవు విడిచిపోరాదు. ఈ బాస చేసి నిండు నూరేండు ఈ సతికి నీడవై నిలిచి కాపాడు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది దారము. నీ మెడను వాలు ఈ మాంగళ్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము. ఓం
ధ్రువంతరింద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివి నుంచి చూసి. ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి దాంపత్య రాజ్యాన్ని ఏలమంటోంది. ఏంటిది? మొగుడికి పిల్లని దండం పెట్టడం అంత పాత పద్ధతి అనుకుంటాం గాని ఆచరించాం. మన సాంప్రదాయాలు మనం ఆచరిస్తే అందులో ఉన్న గొప్పదనం ఏంటి తెలుస్తుంది. అవునా? ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేమన్నా మాట్లాడొచ్చుగా. కుడికాలు ముందు పెట్టి లోపలికి ఆగండి ఆగండి, పేర్లు చెప్పకుండా లోపలికి రావడానికి వీల్లేదు. నేను నా భార్య రాజేశ్వరి వచ్చాం. వదినా నువ్వు చెప్పు. చెప్పమ్మా, అలా సిగ్గుపడతావే. నేను మా వంటవాడు నేను మా వారు వచ్చాం. అదేం కుదరదు, పేరు చెప్పాల్సిందే. చెప్పాలమ్మా. నేను రవి వచ్చాం. వదినా, ఈ నెక్లెస్ చాలా బాగుంది. బాగుంటే నువ్వే తీసుకో. బాగుందన్నాను కానీ కావాలన్నానా వదినా? నీ గొలుసు దానికి ఎందుకమ్మా? అది మీ ఇంటి కోడలు, దాని ఆస్తి నగలు అన్ని మీవే కదా వదిన గారు, తీసుకొనివ్వండి. అమ్మో, కంబైండ్ కాపురం కంటిన్యూ అయితే నాకు రాబోయే మామగారు ఆస్తి హార్ట్ కర్పూరమే. నాన్నా, ఏంటన్నా? నేను రాజీ విడిగా ఉంటాం. ఇక్కడే ఉంటే మీ మామగారు ఆస్తిని తినేస్తామని భయమా ఏంటి? అది కాదురా, పెళ్ళైతే కూతురు అల్లుడి చేత వేరే కాపురం పెట్టిస్తాన్ని మొక్కున్నట మా మామగారు. అరే, అలా మొక్కేస్తున్నాడా? అవును డాడీ, మొక్కేస్తున్నాడట. అయితే మామగారు మొక్కుబడి తెచ్చడం అల్లుడు బాధ్యత. రేపే వేరు కాపు పెట్టు. సరే డాడీ, మీ ఇష్టం, అలాగే చేస్తాను. చూడైనా, అవసరం కోసం సంపాదించేది డబ్బు, అవసరాన్ని మించి సంపాదించేది జబ్బు. ఆ జబ్బుకి మందు కూడా లేదు. ఈ నీతి సూక్తి నాకెందుకు చెప్తున్నట్టు? ఆ జబ్బు ముదరకుండా ఆరోగ్యంగా ఉంటావని. సరే డాడీ, మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఏంటి వేరే కాపురమా? నాకిష్టం లేదు. చక్కగా అత్తగారు మామగారు ఆడపడుచు మరిది వాళ్ళందరితో ఉంటేనే నాకిష్టం. నాకు ఇష్టమే, కాకపోతే ఇల్లు ఇరుగ్గా ఉంది, నువ్వు వేరేగా ఉండరా అని మా నాన్న శాసించాడు. ఎప్పుడు? జస్ట్ ఇందాకే. అదీ కాక కొడుక్కి పెళ్ళైతే వేరే కాపురం పెట్టిస్తానని మొక్కున్నాట. అదే మొక్కండి, అలా ఎవరైనా మొక్కుకుంటారా? అనుకుంటాం గాని కొంతమంది అంతే, అనవసరంగా అర్థం పర్థం లేకుండా మొక్కేసుకుంటారు పాపం. వేరే వెళ్ళిపోదామా? పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవడమే నాకు తెలుసు. ఇల్లు వెతుకుని వేరే వెళ్ళిపోదాం.
వెతకడం ఏంటి? శరభయ్య గారి పక్కిల్లు ఖాళీగా ఉంది, రేపు అక్కడికి మారిపోదాం. ఆ? ఆ? అమ్మాయి రాజీ, అరే, ఇక్కడే ఉన్నారా? కొత్త ఇల్లు కొత్త కాపురం ఎలా ఉందో చూసేద్దామని వచ్చామమ్మా. ఇదిగో అల్లుడు, 10 సార్లు నువ్వు నా కాళ్ళ మీద పడితే నేను మీ ఇంటికి రానయ్యా. ఇదిగో ఈ కబర్ నీకు. 25 లక్షల ఆస్తి రాసిచ్చాడేమో. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? నువ్వు అమ్మాయి హనీమూన్ వెళ్ళటానికి విమానం టికెట్ తెచ్చాడు బావా. ఇదిగో అమ్మాయి, ఈ 20,000 ఖర్చులు కొంచుకో. తీసుకో, పర్లేదు. ఏమిటి అలా చూస్తూ నిలబడ్డారు? ఈ పాటి మేఘాల మీద ఉండాలి.